జై శ్రీమన్నారాయణ. నేను డింగర నరసింహాచార్యులు, శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిష్యాలయం, వనస్థలిపురం. కర్తరి కర్తరి అంటే కృత్తికాలోంచి వచ్చినటువంటి రోజులు, దాన్ని కర్తరి అని మనం అంటాం. ఆ కృత్తికా నక్షత్రంలోంచి వర్జింపదగినటువంటి రోజులను కర్తరి అంటారు. అది ఎక్కువగా వైశాఖ మాసంలోనే వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి కర్తరులు రెండు కర్తరులు. ఒకటి వాస్తు కర్తరి, రెండవది అగ్ని కర్తరి. వాస్తు కర్తరిలో శంకుస్థాపనలు పనికిరావు. కొత్తగా పల్లెటూర్లలో పశువులకు పాకలు వేస్తారు, అది పనికిరాదు. నాంది పూజలు చేస్తూ ఉంటారు, అది పనికిరాదు. నాంది అంటే ఏదో ఒక శుభకార్యానికి గోడ కట్టడము, లేదంటే కర్రను పాతడము, కొన్ని గృహాలకి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు, అవి పనికిరావు. అవి వాస్తు కర్తరి అంటారు. అది ఎప్పుడు అంటే మే 4వ తేదీ 2026 నుండి మే 29వ తేదీ 2026 వరకు వాస్తు కర్తరి. ఆ సమయంలో వాస్తు సంబంధించినటువంటి మనము శుభకార్యాలు చేయకూడదు. శంకుస్థాపనలు పనికిరావు. గృహప్రవేశాలు చేసుకోవచ్చు, వివాహాలు చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి ఇది వాస్తు. రెండవది అగ్నికర్తరి. అది ఏ రోజు వస్తుంది? మే 11, 2026 నుండి మే 25, 2026 వరకు అగ్నికర్తరి అంటారు. ఈ అగ్నికర్తరిలో మనము వివాహాలు చేయకూడదు, ఉపనయనాలు చేయకూడదు. అగ్నికర్తల్లో దగ్ధయోగాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అగ్నికర్తరి ఈ శుభకార్యాలను వర్జించింది. కాబట్టి అగ్నికర్తలో శుభకార్యాలు చేయకూడదు. జై శ్రీమన్నారాయణ.